హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఆగస్ట్ 24th మనం సైక్లింగ్ చేసిన వీడియో. జనరల్గా వెళ్ళే రూట్ కాకుండా ఒక డిఫరెంట్ రూట్లో వెళ్ళాను. ఇంతకుముందు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను ఈ రూట్లో. సో ఇది ఫ్రమ్ మా మునగాల విలేజ్ నుంచి గణపవరం వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ నుంచి గణపవరం విలేజ్కి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది రఫ్గా. సో మధ్యలో ఇక్కడ కొద్దిగా రోడ్ డిస్టర్బెన్స్ అయితే ఉంది. యాక్చువల్గా ఆ రోజు నేను సైక్లింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అన్నీ సెటప్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఫైనల్గా ఎప్పుడైతే నేను గోప్రో ఆన్ చేసుకున్నానో అప్పుడు నేను ఒక మిస్టేక్ గమనించాను. నా గోప్రోలో మెమరీ కార్డ్ లేదు. మళ్ళీ నేను ఇంటికి రిటర్న్ వచ్చి ఆ గోప్రోలో మెమరీ కార్డ్ తీసుకొని స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఈ గణపవరం విలేజ్ ఇట్స్ మై ఎండింగ్ పార్ట్. ఎప్పుడైతే నేను మెమరీ కార్డ్ కోసం రిటర్న్ వచ్చానో మళ్ళీ నేను ఆపోజిట్ రూట్లో చీదల్లో ఇటేనా అన్న? రోడ్డు బాగానే ఉందా? లాస్ట్ టైం 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం కాబట్టి రూట్ కన్ఫర్మేషన్ కోసం పక్కన లోకల్ అన్నని అడ్రస్ అడగడం అయితే జరిగింది. అలానే ఇందాక చెప్పాను కదా, యాక్చువల్గా నేను రిటర్న్ రావాల్సిన రూట్, బట్ మెమరీ కార్డ్ మర్చిపోవడం వల్ల నేను ఈ గణపవరం రూట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. లేకపోతే ఇప్పుడు ఏదైతే రూట్ అడిగానో చీదెల్ల, ఈ చీదెల్ల నుంచి గణపవరం వచ్చి మనం మన సైకిల్ రైడ్ని అయితే కంప్లీట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ గణపవరం విలేజ్ నుంచి నెక్స్ట్ విలేజ్ వచ్చేసి తంగెళ్ళగూడెం. యాక్చువల్గా ఈ విలేజ్ ఇక్కడ ఉంటుంది అని ఎగ్జాక్ట్గా కూడా నాకు పర్టికులర్గా ఐడియా లేదు. ఇప్పుడే చూద్దాం. చాలా చిన్న ఊరే, వెంటనే కంప్లీట్ అయిపోయింది. సో యాక్చువల్గా ఈ రోడ్ అంతా కూడా చీదల వరకు అస్సలు బాగాలేదు, ఈ విధంగానే ఉంది. ఇక్కడ సీనరీ అండ్ గ్రీనరీ మాత్రం చాలా బాగుంది నేచురల్గా. అటుపక్క ఇటుపక్క సో మచ్ ఆఫ్ గ్రీనరీ. ఎందుకంటే పొలాలు కోతకొచ్చే టైం కాబట్టి వరి పైర్లు నిండుగా కనబడుతున్నాయి. మోస్ట్లీ మనం రైడ్ చేసే 90% ఆఫ్ డ్యూరేషన్లో విలేజెస్లో కాకుండా అవుట్స్కట్స్లో ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనకి విలేజెస్ కనపడడం చాలా అరుదుగానే కనపడుతూ ఉంటారు. సో మోస్ట్లీ మనం ఒకళ్ళనే కనపడుతుంటాం కంచూప్ మేరలో. ఆ రోజు మాత్రం మనకి చాలా ఉబ్బరింపుగా ఉంది. స్వెట్ చూడొచ్చు బాడీ మీద ఎలా ఉందో. ఈ తంగెళ్ళగూడెం నుంచి చీదెళ్ళ మధ్యలో డిస్టెన్స్ కొద్దిగా ఎక్కువగానే అనిపిస్తుంది, బట్ మొత్తం ఏరియా అంతా కూడా ఇలా పొలాలతోటే కవరప్ అయింది కాబట్టి చాలా పీస్ఫుల్గానే ఉంది క్లైమేట్. ఇక మనకు చూసుకుంటే ఎక్కువగా సన్లైట్ లేదు, అలా అని కంప్లీట్గా మబ్బు పట్టి కూడా లేదు. సో చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ టోటల్ క్లైమేట్. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ నుంచి నేను చీదెళ్ళ వెళ్ళి విలేజ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా రోడ్ ఇంతే బ్యాడ్గా ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నా తెలుస్తుంది, ఎక్కడా కూడా ఒక ప్లేన్ రోడ్ లేదు. సో మొత్తం కూడా మట్టి రోడ్డు ఉంది అండ్ మొత్తం ఇక్కడ మనకి గుంతలే కనపడుతున్నాయి. ఇప్పుడే మనం చీదెళ్ళ ఎంటర్ అయినట్టు. సో ఇక్కడ స్టార్టింగ్లోనే పెద్ద టెంపుల్ ఉంది. ఇక్కడ చీదెళ్ళ జాతర అనేది బాగా ఫేమస్. సో అక్కడ ప్రభ బండ్లే మనం చూస్తున్నాం. ఆ ప్రభ బండ్లు జాతర రోజు ముస్తాబ్ అవుతూ ఉంటాయి. మా చుట్టుపక్కల ఏరియాలో ఈ జాతర బాగా ఫేమస్. అంటే ఇంటర్నల్గా మునగాలకి మరీ సమీపంలో ఉన్నది ఇది చీదెళ్ళ అండ్ దెన్ రేపాల జాతర. ఈ 2 ప్లేసెస్ మాకు 10 కిలోమీటర్స్ లోపే ఉంటుంది మునగాలకి. ఇంకా ఒక 20 కిలోమీటర్స్ దూరం వెళ్తే లింగమంతుల జాతర. ఇది చాలా ఫేమస్, మన తెలంగాణ స్టేట్లోనే సెకండ్ అన్నమాట. ఇప్పుడు చీదెళ్ళ విలేజ్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు డాగ్స్ చూసాం కదా, ఇలానే స్ట్రీట్ డాగ్స్ ఒక్కటే మెయిన్ మనకు ఒక ఇబ్బంది అనమాట. మోస్ట్లీ మనల్ని ఏమి అవి ఇబ్బంది పెట్టవు, బట్ ఒకవేళ అది మనల్ని ఇబ్బంది పెడితే అక్కడ మనల్ని కాపాడడానికి కూడా జనం ఉండారనమాట. అంత లోన్లీగా ఉంటుంది నేను సైక్లింగ్ వెళ్ళే రూట్స్.
ఈ చీతెల్ల విలేజ్ పెన్పహాడ్ అనే మండలంలో ఉంది. ఈ విలేజ్ మాత్రం కొద్దిగా పెద్దగానే ఉంది. మాకు ఇటు మునగాల నుంచి చాలా దగ్గరలో ఉన్న ఈ విలేజ్ మాత్రం పెన్పహాడ్ మండలం కిందకే ఉంది. సో ఇవి కొన్ని క్లిప్స్ చీతెల్ల విలేజ్ లోపల మనం రికార్డ్ చేసింది. ఈ టోటల్ సైక్లింగ్ రైడ్లో మధ్యలో ఉన్న పెద్ద విలేజ్ ఇదే చీతెల్ల. హౌసెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. వన్స్ ఈ విలేజ్ క్రాస్ చేశాక మనం తాడువాయి అనే విలేజ్ నుంచి వెళ్తూ హైదరాబాద్ విజయవాడ హైవేని అక్కడ మనం క్యాచ్ చేస్తాం. ఇక్కడ చూస్తే మనకి సన్లైట్ బాగానే కొడుతుంది, హెవీగానే దంచుతుంది. ఆల్రెడీ ఇందాకే చూసాం స్టార్టింగ్ స్టేజ్లో ఎప్పుడైతే ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంది, స్వెట్ తోటి బాగా తడిసిపోయామని. సో ఇప్పుడు ఈ సన్లైట్ కూడా పెరిగిపోయింది. అండ్ మనం వెళ్ళే రూట్ ఇక్కడ నుంచి 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటేమో వెంకట్రాంపురం నుంచి వయా తాడువాయి, ఇంకోటేమో డైరెక్ట్గా తాడువాయి. ఈ 2 రూట్లో కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనకు తెలియదు. డైరెక్ట్ తాడువాయి వెళ్ళాలంటేనేమో ఒక బైక్ రూట్ చూపించింది, తీరా చూస్తే ఆ రూట్ ఇలా ఉంది. ఇక్కడ కనీసం నడవడానికి కూడా బాట లేదు. ఫోన్ అలానే క్యారీ చేస్తున్నాను, మ్యాప్స్ చూస్తున్నాను, అంతే వెళ్తున్నాను. సో స్టార్టింగ్ ఇందాక చూసాం కదా, అలా గుబురుగా పొదలు ఉండేసరికి, బికాస్ జనాలు కూడా ఎక్కడా లేరు కాబట్టి అక్కడ మనకి బై మిస్టేక్ స్నేక్స్ ఉన్నా ఆశ్చర్యం లేదు. కొద్దిగా భయం వేసింది, బట్ చూద్దాం కదా ఏముంటుందో అనే ఉద్దేశంతో అలానే మనం సైకిల్ తొక్కుంటూనే వెళ్ళాం, ఎక్కడ ఆగలేదు. బట్ ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ వరకు కూడా మనం ఇంటర్నల్గా ఈ పొలం గట్ల మీద నుంచి పాస్ అవుతూ వచ్చాం. ఫైనల్గా ఈ ఏరియా దగ్గరకు వచ్చినప్పుడు నాకు రైట్ సైడ్లో దూరంగా 2 మనుషులు పొలం పనులు చేయడానికి వచ్చినట్టు కనిపించారు. సో ఇంకా ముందు ఉంది కదా బాట అన్నట్టు ఫీల్ అయిపోయాను. ఇలా వెళ్ళాక ఇక్కడ కనపడింది కొద్దిగా మంచి బాట మనకి. ఇక్కడ వెంకట్రాంపురం వెళ్ళకుండా అది బైపాస్ చేస్తూ డైరెక్ట్ తాడువాయి వెళ్ళడానికి మనం ఈ రూట్లో వచ్చాం. సో ఇక్కడ ఒక రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్లో మనం వచ్చి ఉన్నట్లయితే ఇంత సాఫీగా మనం డైరెక్ట్గా తాడువాయికి వెళ్ళిపోయే వాళ్ళం. సో ఇది బైపాస్ చేస్తూ టైం సేవ్ అవుతుంది, బండి రూట్ ఉంది కదా అన్నట్టు అనుకున్నాం, కానీ గూగుల్ మ్యాప్స్ కూడా మనల్ని మోసం చేసింది. ఇక్కడ నెక్స్ట్ తాడువాయి విలేజ్లో కాసేపు అయితే ఆగాను నేను. రిలేటివ్స్ హౌస్ ఉంటే ఒక 15 మినిట్స్ హాల్ట్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. సో ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాక రికార్డ్ చేసిన వీడియో ఇది. ఇక్కడ నుంచి హైవే జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో అంత కూడా ఉండకపోవచ్చు, మేబీ 1 కిలోమీటర్ అంతే. ఇప్పటికీ మన రైడ్ ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇదే రూట్లో నేను మా కజిన్ బ్రదర్ ఉన్నారు, ఇద్దరం ఇలా 2 సైకిల్స్తో వచ్చాము. ఫస్ట్ టైం అలా కవరప్ చేసాం. అండ్ మళ్ళీ ఇన్ని రోజులకి ఈరోజు నేను సింగిల్గా రావడం అయితే జరిగింది. మనం చూసుకుంటే ఇక్కడ కూడా రోడ్స్ బాగాలేదు. ఈసారి మనం 70% రోడ్స్ అన్నీ కూడా డిస్టర్బింగ్గానే ఉన్నాయి. అందుకే రైడ్ కూడా చాలా డిలే అయింది టోటల్గా కవరప్ చేయడానికి. ఫైనల్గా లాస్ట్ 2 కిలోమీటర్స్ ఇలా హైవే మీదే చేయాల్సి వస్తుంది, బికాస్ ఇప్పుడు ఈ రూట్లో వచ్చాం కాబట్టి తాడువాయి నుంచి మునగాల. మనము హైవే మీద ఉన్నంత వరకు ఈ 2 కిలోమీటర్స్లోనే చాలా హెవీ వెహికల్స్ వెళ్ళడం మనం గమనించవచ్చు. ఇది హైదరాబాద్ విజయవాడ హైవే కాబట్టి ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది. అందులోనూ వీకెండ్స్ అయ్యేసరికి కొద్దిగా ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో కూడా మనం వెహికల్స్ని చూస్తున్నాం. సో ఫైనల్గా మన విలేజ్కి అయితే వచ్చేసాం, మునగాల. ఫైనల్గా మనం సక్సెస్ఫుల్గా మోర్ దెన్ 25 కిలోమీటర్స్ సైక్లింగ్ రైడ్ అండ్ వ్లాగ్ రెండింటిని కంప్లీట్ చేసాం. ఇది మా మెయిన్ బస్ స్టాప్ అన్నమాట మునగాల్లో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. మళ్ళీ మనం నెక్స్ట్ సైక్లింగ్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.